అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 40వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాట పాడుకుందాం. జయించిన వారితో కలచి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యెహోవా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యెహోవా. నిర్గమకాండము 40వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున ధ్యానించిన అధ్యాయములో ప్రతి మందిరం యొక్క ప్రతి పనిని కూడా వారు కంప్లీట్ చేసి మరి మందిరమునకు తీసుకొచ్చి మోషే గారికి అప్పగించిన సందర్భంలో మోషే వారు వారిని ఆశీర్వదించినట్లుగా మనము చూసాము. మరి ఇప్పుడు ఆ మందిరములోని ఏ విషయాలు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగున మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టవాలని చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి దినము మొదటి నెల మరి మనకి జ్ఞాపకము చేసే రోజుగా ఉన్నది. మరి సంవత్సరానికి మొదటి దినం మొదటి నెలగా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ దినముననే మందిరము నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. మందసానికి మనకి అడ్డతెరని కప్పాలని ఆనాటి కాలంలోనే మరి ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపమును వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలి పీఠమును ఉంచవలెను.
ప్రత్యక్షపు గుడారములకు బలిపీఠములకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణము ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. వారు చేసినటువంటి ఉపకరణాలు వస్తువులను ఒక మందిరములో పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి అభిషేక తైలము ద్వారా ఆ వస్తువులను అభిషేకించడం ద్వారా ఆ వస్తువులు ఉపకరణములు పరిశుద్ధపరచబడతాయని మనకు లేఖన భాగం తెలియజేస్తున్నది. ప్రేమైన దేవుని సంఘ బిడ్డలారా, ఈ దినమున మనకు ఒకరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు అతి శ్రేష్టమైన వాటిని ప్రథమ ఫలములను స్వేచ్ఛార్పణను తీసుకువచ్చినప్పుడు మరి యాజకుడు కానీ ప్రవక్త కానీ లేవుడు కానీ లేకుంటే పాస్టర్ కానీ ఉన్నప్పుడు బోధకుడు కానీ ఉన్నప్పుడు వారు చేయవలసిన పని ఏంటంటే ఆ మందిరములో ఉన్నటువంటి అభిషేక తైలము తీసుకొని వచ్చి మరి యేసుక్రీస్తు నామము లేదండి యెహోవా నామములో ఆ అభిషేక తైలము ద్వారా ప్రార్థన చేసి ఆ తైలమును ఆ అర్పణ మీద చల్లినప్పుడు కానీ లేకుంటే ఆ వస్తువుల మీద చల్లినప్పుడు కానీ ఆ వస్తువులు ఆ అర్పణలు పరిశుద్ధపరచబడతాయని ఈ లేఖన ద్వారా మనకు యావే వారు తెలియజేస్తూ ఉన్నాడు. హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాకుండా అప్పుడు దహన బలిపీఠమునకును అభిషేకించి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. దహన బలిపీఠమును కూడా ఈ అభిషేక తైలముతో అభిషేకించినప్పుడు అతి పరిశుద్ధ స్థలముగా ఆ దహన బలిపీఠము మారుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అభిషేకించడం ప్రతిష్ఠించడం అనే ఆ మాట లేకుంటే పరిశుద్ధపరచడం అనే మాట యెహోవాకు ప్రతిష్ఠితము, ఆయన సేవకు ప్రతిష్ఠితము, మందిరముకు ప్రతిష్ఠితము అనే మాట మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరచడం అంటే ప్రతిష్ఠించటమే. ఆయన యెహోవా పేరిట యావే పేరిటను మనము అర్పణములు కానీ ఆ వస్తువులు కానీ ఆ ఉపకరణములు కానీ మనం ప్రతిష్ఠిస్తున్నామని ఈ లేఖన భాగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ గంగాళమునకును దాని పీటకును అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. ఆ విధంగా ప్రతిష్ఠించటం ద్వారా యెహోవాకు ఆ వస్తువులను అర్పణలు చెల్లినట్లుగా మనము చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అర్పణలు తెలిసినప్పుడు ఈ విధముగా చేసుకొని ఆయన పరిశుద్ధపరిచి ఆ అర్పణలో యావే వారు ఆగ్రహించినట్లుగా సఫలీకృతమవునట్లుగా మనమందరము కూడా ఇట్టి విధముగా మనము చేయుదుముగాక. ఆమేన్.